హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ మధ్య కొంచెం పెళ్ళి కోసం అని చెప్పి 1 వీక్ హైదరాబాద్ వెళ్ళి వచ్చామన్నమాట. సో తిరిగి వచ్చి చూసేటప్పటికి మొక్కలు చూసారు ఎలా ఉన్నాయో. ఇవి మిరప మందారం అండి. లాస్ట్ టైం కేరళ నుంచి తెప్పించుకున్నాను కదా, ఫ్లవరింగ్ వచ్చేసింది అనమాట ఆల్రెడీ. సో చెట్టు నిండా భలే పువ్వులు వస్తున్నాయి. అండ్ తోటకూర వెళ్ళే ముందు సీడ్స్ పెట్టి ఉంచాను. సో వచ్చేటప్పటికి చక్కగా రెడీ అయ్యింది. ఎంత లేతగా ఉందండి. సమ్మర్లో ఇంత ఫ్రెష్ తోటకూర దొరకాలంటే బయట చాలా కష్టం అనమాట. ఎందుకంటే వడిలిపోతుంది. ఎండలు కూడా అలాగే ఉన్నాయి కదా. సో మనం ఇలా కోసి కాసేపు పైన ఉంచామంటే వడిలిపోతుంది అనమాట కూర. ఏదైనా ఫ్రెష్గా ఇలా కోసుకొని వండుకుంటే ఆ కర్రీ టేస్టే వేరు. అందులో మనం మందులు లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఏ ఆకుకూర అయినా సరే, ఏ కూరగాయ అయినా సరే. సో ఈవేళ ఫస్ట్ తోటకూరతో మన హార్వెస్ట్ అయితే మొదలు పెట్టేసాం. సో నాకే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఇలా విరిస్తే విరిగిపోతున్నాయి, ఎంత లేతగా ఉంది కూర. సో చాలా హెల్తీగా ఉందన్నమాట. ఏ పెస్ట్ కూడా అటాక్ చేయలేదు. సో ఎలా ఉంటాయో మొక్కలని కొంచెం టెన్షన్ ఉండేది. మా మెయిడ్కి అప్ చెప్పేసాను అనమాట, వాటరింగ్ చేయమని. 4 days నేను ఉండను కదా అని. సో తను బాగానే చూసుకుంది. కరెక్ట్గా మేము వచ్చిన రోజు ఫుల్ వర్షం అనమాట, గాలి వాన ఇలా వచ్చాము. వైజాగ్ మొదలైపోయింది. సో చాలా మొక్కలు అయితే పడిపోయినాయండి టెర్రస్ మీదవి. అన్నీ మళ్ళీ లేపి పెట్టి సర్దుకున్నాం అనమాట. కొంచెం మళ్ళీ ఇవి సెట్ అయిన తర్వాత నెక్స్ట్ డే హార్వెస్ట్ చేసుకున్నాను. సో రాగానే మన కూరగాయలు ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. సో మనం వెళ్ళి హార్వెస్ట్ చేసుకోవాల్సిందే ఫ్రెష్గా. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మార్కెట్లో తెచ్చుకోవాలన్నా ఇంత మంచి ఫ్రెష్ ఆకుకూరలు అయితే దొరకవు. కంటైనర్లో ఈజీగా పెంచుకోవచ్చు ఇళ్ళల్లో. సో ఎందుకు చెప్పండి అలాంటప్పుడు బయట కొనుక్కోవడం. సో మీరు కూడా ట్రై చేయండి. ఆకుకూరలతో కొత్తగా ఎవరైనా చేయాలి గార్డెనింగ్ అనుకునే వాళ్ళు ఆకుకూరలతో మొదలు పెట్టండి. సో ఎవ్రీ టైం చెప్తూనే ఉంటాం, ఎందుకంటే ఆకుకూరలకి డైరెక్ట్గా ఆకుల మీద పెస్టిసైడ్స్ అవి కొడుతూ ఉంటారు కదా. సో అవి తినటం ఎందుకు, పాడు చేసుకోవడం ఎందుకు చెప్పండి మన హెల్త్ని. సో అందుకనే ప్రతిసారి చెప్తూ ఉంటాం అనమాట. సో ఒప్పుకున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు తప్పకుండా ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చిన్న ఆశ. సో ఇదండి ఈవేళ మన హార్వెస్ట్లో ఫస్ట్ వచ్చేసి తోటకూరతో మొదలుపెట్టాను అనమాట. సో ఇలా ఈ కూర ఒక 1 time కుక్ చేసుకోవడం సరిపోతుంది. ఈలోపు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. మనం మొత్తం మొక్కలు తీయట్లేదు కదా, సో స్టెమ్ కట్ చేస్తున్నాము. పక్క నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయి అన్నమాట. సో ఇలా ఒక 5-6 times మనకి హార్వెస్ట్కి అవుతుంది. ఈలోపు మళ్ళీ వేరే కుండీలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారు కదండి, మన మిద్దె తోటలో ఫ్రెష్ తోటకూర ఇప్పుడే ఇలా హార్వెస్ట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోరుచిక్కుళ్ళు అండి. చాలా ఉన్నాయి, బట్ ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి. చాలా మటుకు లేతగానే కనిపిస్తున్నాయి. సో కుక్ చేస్తే తెలుస్తుంది అనమాట. చెట్ల నిండా అయితే భలే కనిపిస్తున్నాయి. అండ్ చెట్లు కూడా అండి గోరుచిక్కుళ్ళు చాలా హైట్ అయిపోతున్నాయి అనమాట. సో మొన్న గాలికి అయితే ఒక సైడ్కి ఇలా వంగిపోతే మళ్ళీ తీసి ఇలా కర్రకి కట్టేసి ఉంచాను అనమాట, సపోర్ట్ పెట్టి. అండ్ ఈవేళ మంచి హార్వెస్ట్ అయితే వచ్చేలా ఉంది. గోరుచిక్కుళ్ళువి బాగా కాసినాయి, చెట్ల నిండా కాసినాయి అనమాట. ఇవి ఇంకొక చెట్టు కూడా ఈసారి మళ్ళీ హార్వెస్ట్కి రెడీగా ఉందండి. సో అవి కూడా చూపిస్తాను, ఆ చెట్టు కూడా మీకు. ఇది ఇలా సైడ్కి వంగిపోతుంది అనమాట గాలికి. చాలా గాలి వేసింది లేండి ఆవేళ. బరువుకి తట్టుకోలేక ఇలా పక్కకి వంగిపోతున్నాయి. కాయలన్నీ పైకే ఉన్నాయి కదా. గుత్తులు గుత్తులుగా కాసినాయండి గోరుచిక్కుళ్ళు అయితే మాత్రం. అసలు వీటికి ఆ పేరు ఎలా వచ్చిందో అనిపిస్తుంది, గోరుచిక్కుళ్ళని. సో చిక్కుల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి అసలు. అండ్ వంకాయల్లో కూడా అంతేనండి, చాలా రకాలు ఉంటాయి అన్నమాట కూరగాయల్లో. ఇంత మే నెలలో కూడా ఎండలు తట్టుకొని చక్కగా కాస్తున్నాయి అన్నమాట. సో సమ్మర్లో చక్కగా మనం గ్రో చేసుకోవచ్చండి గోరుచిక్కుడుకాయలు. ఇదే సీజన్ యాక్చువల్గా. ఇవి హైబ్రిడ్ కాబట్టి మిగిలిన సీజన్లో కూడా వస్తాయేమో చూడాలి నెక్స్ట్ టైం నుంచి. ఈ బరువుకి మొత్తం మొక్కలు సైడ్కి అయిపోతున్నాయి, పక్కకి వాలిపోతున్నాయి అనమాట. అసలే వేసవికాలం మనకి గాలి వానలు ఎక్కువ కదా, సడన్గా వచ్చేస్తుంది వర్షం. సో కట్టేసి ఉంచుకోకపోతే ఇంకంతే, కొమ్మలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే అమర్ లిల్లీస్ అండి, ఎంత బాగా పూసాయో చూపించడం మర్చిపోతున్నా.
సో ఇదన్నమాట ఇవాళ. ఇది ఇంకొక చెట్టు అండి, రెండో చెట్టు అని చెప్పాను కదా. సో ఇదనమాట, ఇది కూడా కట్టేసి ఉంచాను, బట్ అయినా సరే కొంచెం వంగిపోతూ ఉంటుందన్నమాట అలాగా గాలి ఎక్కువ వచ్చినప్పుడు. సో దీనికి కూడా పూత స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 2-3 మొక్కలు ఉన్నాయి, అవి కూడా స్టార్ట్ అయితే మనకి ఇంకా చూసుకోనక్కర్లేదు అనమాట. వీక్లో 1 డే గోరుచిక్కుళ్ళు సరిపోతాయి, 1 డే ఏదో ఒక ఆకుకూర ఉంటుంది. అండ్ అలాగే ఒకరోజు మనకి దొండకాయలు అవి ఉంటాయి కదా, ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు అలా మనం చక్కగా. అండ్ మిరపకాయలు అండి, మొన్న చూపించాను కదా షార్ట్లో. సో మొన్న ఈ మధ్య మొక్కలన్నిటికీ కూడా జీవామృతం ఇచ్చాను అనమాట. సో అదొక వీడియో అప్లోడ్ చేయాలి, లేట్ అయిపోతుంది అలాగా. సో ఇచ్చిన తర్వాత మొక్కలన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా భలే తయారైనాయండి. ఎందుకంటే ఇది వేసవికాలం మనం ఏదన్నా సరే సాలిడ్గా ఇచ్చే కంటే ఎరువులు ఇలా లిక్విడ్ ఫామ్లో ఇచ్చినట్లయితే మొక్కలకి కొంచెం బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ ఎండల్లో కొంచెం అవి మళ్ళీ రికవర్ అవ్వడానికి కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. జీవామృతం కానీ, ఓడబ్ల్యూడిసి కానీ, సో ఇలాంటివి ఏదైనా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ ఏమైనా ఇచ్చినట్లయితే కొంచెం హెల్తీగా తయారవుతాయి. కొంచెం ఈ ఎండలను తట్టుకొని కొంచెం అవి కూడా నిలబడతాయి అన్నమాట. మనం ఎలాగైతే సమ్మర్లో కొంచెం జ్యూసెస్ అవి ఎక్కువ తాగుతామో అవి మొక్కలు కూడా అలాగే. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దోసకాయలండి. సో ఇవాళ దోసకాయలు కూడా బాగానే ఉన్నాయి. ఈ మధ్యంతా అసలు ఊరెళ్ళే ముందు కూడా కోసేసి వెళ్ళాను అనమాట, అవి కుక్ చేయటం అవ్వలేదు. సో ఫ్రిడ్జ్లో ఇప్పటికే 6 దోసకాయలు ఉండిపోయినాయి అనమాట. సో ఇంకొక ఇవి 2 కాయలు ఉన్నవి, కోసేసాక మీకు చూపిస్తాను. సింగిల్ హ్యాండ్తో హార్వెస్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట కాయలు, అందుకని మీకు చూపించిన తర్వాత నేను హార్వెస్ట్ చేసి ఏకంగా చూపిస్తాను. సో ఇవాళ ఇవిగో 4 వచ్చినాయండి, మొన్నటివి ఇంకా ఉన్నాయి 3-4 సరిపోతాయి. అలాగా దోసకాయ పప్పులో బాగుంటుంది, అండ్ అలాగే మనకి పచ్చళ్ళ చేసుకున్నా కూడా బాగుంటుంది దోసకాయ. సో నేను ఈ వీడియో అప్లోడ్ చేసేలోపు నేను ఆల్రెడీ ఇవి కుక్ చేసేసానండి, సో అందుకని చెప్తున్నాను అనమాట. దోసకాయ పచ్చడి అయితే భలే టేస్టీగా వచ్చింది. అక్కడ వచ్చేటప్పటికి మామిడి అండి, మంచి పూత వచ్చిందనమాట. లాస్ట్ టైం ఇది కుండీలో ఒకసారి కాయ చూపించాను కదా, సో దానివి అనమాట. ఆ చెట్టు చిన్న కుండీలోనే ఉంది, బట్ చూడాలి ఈసారి ఎన్ని కాయలు నిలబడతాయో. పూత అయితే చాలా బాగా వస్తుంది చెట్టుకి, కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. ఒక ఆపు అయిపోయిన తర్వాత మళ్ళీ పూత స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ దొండకాయలండి, కొంచెం ఉన్నాయి ఈసారి, ఎక్కువ కాయలు లేవన్నమాట. సో అలాగ ఒక కర్రీకి అయితే సరిపోతాయి. పైన 3rd ఫ్లోర్లో ఉన్న దొండపాద అసలు పూర్తిగా కాపు ఆగిపోతుంది. మధ్య కలుపు ఎక్కువైపోయిందనమాట. మళ్ళీ అవి క్లీన్ చేసి కొంచెం ఎరువులు అవి ఇవ్వాలి వాటికి. ఈ ఎండలకి తట్టుకోలేక అంత పని చేయలేకపోతున్నాం అనమాట. సో ఇందాక మందారాలు చూపించా కదండి, మిరప మందారాలు భలే ఉంటాయి అసలు. యాక్చువల్గా నాకు భలే ఇష్టం అనమాట ఇవి. మా చిన్నప్పుడు చూసేదాన్ని అనమాట, వాక్ వెళ్తున్నప్పుడు అలా రోడ్డు మీద కనిపించే వెరైటీలు. ఇంకా కోడి జుత్తు మందారం అని ఒకటి అంటారు దాన్ని, ఇప్పుడు జుంక మందారం ఏదో అంటున్నారు. సో చాలా బాగా అనిపించేవి అనమాట. మళ్ళీ ఇప్పుడు దొరుకుతున్నాయి ఈ వెరైటీలన్నీ కూడా. సో ఈ సమ్మర్లో మనం మొత్తానికి ఫైనల్గా మంచి హార్వెస్ట్ అయితే చేసుకోగలిగాం ఇవాళ. ఇంత మే నెల ఎండల్లో కూడా ఈ మాత్రమైనా వచ్చినాయి అంటే టెర్రస్ గార్డెన్లో చాలు, మనకి సరిపడా కూరగాయలు అయితే వచ్చేసినట్లే. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ హార్వెస్ట్ అయితే. మంచి కూరగాయలు అయితే వచ్చినాయి. ఇంకా మర్చిపోయానండి, ఇక్కడ బీరకాయ కూడా ఉంది, లేతగానే ఉందనుకోండి. నేను అప్పుడే ఇంకా అవుటో చెప్పేస్తున్నా చూడండి, బీరకాయ మాట మర్చిపోయాను అసలు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇప్పటికి డజన్లో వచ్చినాయండి బీరకాయలు. ఇయర్ ఎందుకో తగ్గినాయి. విత్తనం మార్చుదాం అనుకుంటున్నా, ఈసారి మార్చి పెట్టి చూస్తాను. సో ఫైనల్గా ఇవాళ హార్వెస్ట్ అయితే ఇదండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.